ఒకరికొకరు. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఇంతవరకు గీతకి స్పృహ రాలేదు. ఎలా వెళ్ళను? పిన్ని బాబాయ్ ఇక్కడే ఉన్నారు. పాపం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నేను వెళ్ళడం భావ్యమా? మరి సూర్య కోపం వస్తుందేమో. నేనేం తప్పు చేయడం లేదు చందు. ఇప్పుడు భయపడితే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు జీవితాంతం నమ్మకం పోతుంది. దానికన్నా ప్రస్తుతం దూరం కావడం మంచిది కదా. మీతో కలవకూడదని ఎందరూ చెప్పారు. నాకు ఒక స్పాట్లో అదే అనిపించింది. కానీ కలవకుండా ఉండగలిగానా? మీ హెల్ప్ తీసుకోకుండా ఉండగలిగానా? అవునరా, ఇప్పుడే వచ్చే ఊరి నుంచి. ఆటో ఏం సంగతులు? ఆటో జూబ్లీ హిల్స్ వస్తావా? మీ ఇంట్లో అదే మన ఇళ్లలో ఇబ్బందులుండనిది ఎవరికి చంద్రం గారు? మాకు లేవా? ఉన్న వాటిని ఎలా ఓవర్కమ్ చెయ్యాలా అని ఆలోచించాలి తప్ప వర్రీ అవుతూ కూర్చుంటే తీరుతాయా? నువ్వెప్పుడొస్తావు అంజలి? ఏమీ లేదు, పికప్ చేసుకుందామని. మీరు తన గురించి వరీ అవ్వకండి, నేను డ్రాప్ చేస్తాను. నువ్వు వెళ్ళి అడిగిరా. ఏ? వాళ్ళకి పడినప్పుడు పూసుకు తిరగడం ఎందుకు? స్పృహలోకి వచ్చిందంటే అప్పుడు ఎలాగో వెళ్ళి చూస్తాం కదా. సరే. గీతకి ఎలా ఉంది బాబాయ్? పర్వాలేదంటున్నది, ఇంకా స్పృహలోకి రాలేదు. అవును, రాత్రంతా ఇక్కడే ఉన్నావా? వాడు ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళమను. వాడు నా కూతురుని చూడటానికి వీల్లేదు. అయినా వాడితో నీకు మాట్లాంటి? సర్లేండి బాబాయ్, అవన్నీ పట్టించుకునే టైమా ఇది? వదిలేయండి. తను మిమ్మల్ని ఏం అనడం లేదుగా. అక్కడెక్కడో ఉన్నారు. నేను ఇక్కడ ఉంటాను, మీరు ఇంటికి వెళ్ళండి బాబాయ్. పర్లేదులేమ్మా, రాత్రేగా వచ్చింది, అంతలోనే ఏమవుతుంది. ఉంటానులే. సరే, మీ ఇష్టం.
ఇంకా స్పృహ రాలేదట. సరే వెళదామా? మీ ప్రోగ్రాం ఏంటి? నేను ఇక్కడే ఉంటాను. ఆల్రెడీ తెల్లారింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. వాళ్ళని కాదని లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్ని ఏం చేయింది. చచా, అది కాదండి. చూడు, సూర్య ఇంట్లో వెయిట్ చేస్తుంటాడు. అత్తగారి మాట తీరు బాగాలేదన్నా. అలాంటప్పుడు ఓసారి వెళ్ళొస్తేనే బెటర్. వెళ్ళిరా. సరే, మీరు జాగ్రత్త. వస్తాను. ఉమ్. ఇక్కడ ఆపు. ఇదిగో. టిఫిన్ చేశారా సూర్య? గీతకి ఎలా ఉంది? అలానే ఉంది. ఇంకా కాన్షియస్లోకి రాలేదు. మీరేంటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? రాత్రంతా ఆటోలో తిరుగుతూనే ఉన్నారా? అంతలా తిరక్కండి. చిన్న అమౌంట్స్ కోసం అంత కష్టపడి ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? అప్పుడు ఇంతకన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య. అలా రాత్రంతా తిరిగే బదులు ఇప్పుడు పగలు తిరగొచ్చుగా. ఇప్పుడు కూడా వెళ్తున్నాను. అదే అత్తయ్య, గీతకు ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో ఉంది. ఇంకా స్పృహలోకి రాలేదు. అందుకని రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. నేను అడిగానా? నా చెబుతావెందుకు? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఆఫీస్కి వెళ్ళాలా? లేదండి, లీవ్ పెట్టాను. ఎందుకలా అడిగారు? ఏమి లేదు, నేను డ్యూటీకి వెళ్ళాలి. అమ్మ ఒక్కదే ఉంటుంది. నువ్వు రాత్రి కూడా లేవు కదా, అందుకని. లేదండి, నేనిప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. గీతకి ఎంతమాత్రం బెటర్మెంట్ లేదు. అందరూ అక్కడే ఉన్నారు కదా. తప్పదా? అవునండి. నేను రెడీ అయ్యి వస్తాను. ఇదేం చోద్యంరా? రాత్రనక పగలనక తైతక్కలాడుతుంటే నువ్వు కంట్రోల్ చేయాల్సింది పోయి అలా తందాన పడతావే. నువ్వు తిన్నావా పడుకున్నావా లేదా తనకి ఇవేం అక్కర్లేదు. మరెందుకు పెళ్లి చేసుకుందంట నిన్ను? అమ్మా, నాకు తెలీదా? నువ్వు నీ పని చూసుకో. మీరిప్పుడు బయటకు వెళ్తున్నారా? అవును. సికింద్రాబాద్ వైపేనా? నన్ను కాస్త హాస్పిటల్ దగ్గర దింపి వెళ్తారా? అంటే నేను ఇప్పుడు షాద్ నగర్ వైపు వెళ్ళాలి. ఏమండి, నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదా? అని నేను అన్నానా? మీకేమైనా డబ్బు కావాలా? ఎందుకు? ఖర్చు కోసం. అక్కర్లేదు, సంపాదిస్తున్నాగా, వస్తాను. ఎలా ఉందిరా గీతకి? ఇంకా స్పృహలోకి రాలేదు వదినా. మీ ఇద్దరూ వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యండి. నేను ఇక్కడే ఉంటాను. లేదు లేక, ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా, ఇక్కడే ఉంటానులే. ఏం అవసరం ఉంటుందిరా? మందులు వాళ్ళు ఇస్తున్నారు. బిల్లా ఇప్పుడు కట్టే పని లేదు. దానికి స్పృహ వస్తే చూసుకోవడానికి నేను లేను. రాత్రి నుంచి ఇలాగే కూర్చునున్నారు. నీకోసం కాకపోయినా రాజ్యం కోసమైనా వెళ్ళిరండిరా. వెళ్ళండి. పోనీ నువ్వు వెళ్ళిరాకూడదా రాజు? అదొక్కతే ఏం వెళ్ళొస్తుందిరా?
కాస్త స్నానం చేస్తే గాని బడలికి తేరదు. ఏం పర్వాలేదు. అంతగా ఏదైనా అవసరం వస్తే నేను ఫోన్ చేస్తానుగా. ఇల్లు దగ్గరే కాబట్టి వెంటనే రావచ్చు. వెళ్ళండి. ఏమండి, గీత సెల్లు వదిన గారికి ఇవ్వండి. అవును, అవసరమైతే ఫోన్ చేస్తారు. ఎలా చేయాలో తెలుసుగాక. స్పృహలోకి వచ్చిన వెంటనే ఫోన్ చేయి. అలాగే. పదరాజ్యం. అక్క, ఆ విధవ గోతిగాడి నక్కల అక్కడే కాచుకుని ఉన్నాడు. మేము వెళ్ళడం చూసి లోపలికి వస్తాడేమో, జాగ్రత్త. ప్రాణం పోయినా వాణ్ణి మాత్రం రానివ్వను. నా దగ్గర వాడి పప్పులే ఉడకవు. వెళ్ళరా రాజ్యం, వీణ్ణి తీసుకెళ్ళు. ఇక్కడి నుంచి కదలడు. జాగ్రత్త అక్క, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. అలాగే. ఇలా కచ్చి కూర్చున్నాడు చూడు. పౌడు పిల్లి పెట్టాడు. ఎవరి చెప్తా. పరిమళపత్ర పుష్పాక్షరాన్ సమర్పయామి ధూమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి దుర్గాదేవ్యై నమః అవసరార్థం నారికేళ కదలీ ఫలమధూపాదయామి దుర్గాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అష్టోత్తరం. సంకల్పం తీసుకోమ్మా. పేరమ్మా? గీత అమ్మినేని. గోత్రం? పాలివల్లి. అస్య యజమానస్య గీతానామరేస్య పాలవల్లి గోత్రస్య క్షేమస్థైర్యవీర్యారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ పూజాంచ కరిష్యే. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. అమ్మా, గీత ఆరోగ్యాన్ని కాపాడు. దానికేం జరగకుండా చూడు. కష్టాలు కన్నీళ్లు నాకివ్వు. సుఖం ఆనందం దానికివ్వు. ఇదే నేను కోరుకునేది. విద్మహే కన్యకుమారి ధీమహి త్వన్నో దుర్గః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీశ ధీమహి త్వన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ప్రసాదం శిరసా గృహ్ణామి. మహాకాళి మహాసరస్వతి. డాక్టర్, గీత గారికి స్పృహ వచ్చింది. ఈజ్ ఇట్? హౌ ఆర్ యూ గీత? ఐఎమ్ ఫైన్ డాక్టర్. ఇదేంటి ఇక్కడికెలా వచ్చాను? యాంపోప్లాస్ట్ స్టాప్ చేసి మిగతా కోర్సు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాయమ్మా. నీకేం ప్రాబ్లం లేదమ్మా. జస్ట్ చెకప్ కోసం తీసుకొచ్చారంతే. సాయంకాలానికి ఇంటికి వెళ్ళిపోవచ్చమ్మా. థ్యాంక్స్ డాక్టర్. ఓకే. ఎలా ఉంది డాక్టర్? స్పృహ వచ్చిందమ్మా. షీఈ్ ఆల్ రైట్. ప్రసాద్ గారు వాళ్ళు లేరే? ఇంటికి వెళ్ళారు. ఇప్పుడే వచ్చేస్తారు. ఓకే, ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. మీరు వెళ్ళి చూడండి. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలాంటి పని చేసావు? నీకంత ప్రాబ్లం ఉంటే మాతో చెప్పుకోవాలి గాని ఇలాంటి పని చేస్తారా? అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావంటే నేను ఊరికెళ్లేదనే కాదు, తెలుసా? నేనేం చేశాను? ఇంత చేసి ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? ఆత్మహత్య చేసుకోవడం తప్పు కదూ? ఆత్మహత్య? నేనా? కాదా? మరి స్లీపింగ్ పిల్స్ మింగావు కదా?
అది నిద్ర పట్టక మింగాను. కాకపోతే కాస్త డోస్ ఎక్కువైంది. అది సరే, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఎవరన్నారు? ఎవరైతే ఏంలే, మొత్తానికి ఆత్మహత్య కాదు కదా. అమ్మయ్యా, పోనీలే. ఓసి నేనిద్దరు దొంగలదోలా ఎంత కంగారు పెట్టావే అమ్మాయి. మీ అమ్మ, నాన్న, నేను నిద్రాహారాలు లేకుండా ఇక్కడే పడున్నాం తెలుసా? అవునా? థ్రిల్లింగ్గా ఉందే. ఏం థ్రిల్లు? నా బొంద థ్రిల్లు. మాతో డ్రిల్లు చేయించావు. చందు, అంజలి అందరూ మాతో పాటు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. చందు, అంజలి కూడానా? ఆ చందు అయితే నిన్ను చూడాలని తెగ ట్రై చేశాడనుకో. అయితే అయింది కానీ వాడు తిక్క కుదిర్చానులే. అది సరే అత్త, ఇక్కడికి అంజలి, చందు కలిసొచ్చారా? కలిసొచ్చారో వచ్చాక కలిసారో చూడలేదు గాని లోపలికి మాత్రం ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని వచ్చారు. నాకు మంచినీళ్ళ బాటిల్ కొనుక్కురా అత్త. అలాగే, నువ్వు జాగ్రత్త. ఒరే తమ్ముడు, నేన్రా గీతా స్పృహలోకొచ్చింది. ఈ అబద్ధాన్ని నిజం చేద్దాం.